ప్రస్తుత రోజుల్లో బ్లడ్ అనేది ప్రతి ఒక్కరికి నిత్య అవసరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఏదో కుటుంబంలో ఏదో రకంగా ప్రతి ఒక్కరికి బ్లడ్ అనేది నిత్య అవసరం అవుతుంది. అయితే బ్లడ్ ఇచ్చేటప్పుడు మాత్రం ప్రతి ఒక్కరికి అనేక సందేహాలు ఉంటున్నాయి. నిజానికి బ్లడ్ ఇవ్వడం ద్వారా మన దేహం ఎంతో ఉత్సాహంగా ఉంటుందంటున్నారు కాకినాడకు సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రి వైద్య నిపుణులు. బ్లడ్ దినోత్సవం సందర్భంగా ఆయన ప్రత్యేకంగా బ్లడ్ డోనర్స్కు పలు విషయాలు కూడా క్లుప్తంగా వివరించారు. మన దేహం బ్లడ్ ఇచ్చే కొలది యాక్టివ్గా ఉంటుందని, కణాలు 3 రకాలుగా విభజిస్తాయని, తద్వారా ఒకరు ఇచ్చిన బ్లడ్ ముగ్గురు ప్రాణాలను కాపాడిన వారు అవుతారని తెలియజేశారు. బ్లడ్ ఇవ్వడం ద్వారా నీరసం వంటివి ఎట్టి పరిస్థితిలో రావని, దయచేసి అపోహలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మకుండా ఉండాలంటూ కూడా వైద్యులు పేర్కొన్న పరిస్థితి నెలకొంది. కాబట్టి రక్తం వీలైనంత వరకు ఇచ్చే విధంగా ముందుకు రావాలంటూ ఆయన పేర్కొన్నారు. ఇలా ఇవ్వడం ద్వారా మనం ఎంతోమంది ప్రాణాలను కాపాడడంతో పాటు మన దేహం ఉత్సాహంగా ఉండడంతో పాటు అనేక రకాలుగా యాక్టివిటీ అనేది ప్రతినిత్యం రక్తం మరలా ఒకసారి ఇచ్చిన తర్వాత మరలా రావడంతో యాక్టివిటీ అనేది మరింత పెరుగుతుందని పలు విషయాలు డాక్టర్ వివరించారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ హరిచందన్ కుమార్. నేను ఇక్కడ పెథాలజిస్ట్గా పనిచేస్తున్నాను. నా బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్, ఏరియా హాస్పిటల్ తుని. చాలామంది అనుకుంటున్నారు, అంటే బ్లడ్ కొంతమంది అయితే అసలు ఈ మధ్యన ఇవ్వట్లేదు. అపోహ ఏంటంటే బ్లడ్ ఇస్తే మనకి రక్తహీనత వస్తుంది అన్న ఒక అపోహ ఉంది. ఎప్పటి నుంచో ఉంది. యాక్చువల్గా బ్లడ్ అలా ఇవ్వడం వల్ల రక్తహీనత అయితే రాదండి. ఇంకా మీకు కొత్త రెడ్ బ్లడ్ సెల్స్ ప్రొడ్యూస్ అయ్యి ఇంకా రక్తం పెరిగే ఛాన్సే ఉంటుంది. రక్తం ఇవ్వడం వల్ల రక్తహీనత అయితే రాదు. అది ఇప్పటివరకు ఉన్న అపోహది. రక్తహీనత అయితే రాదు. నెక్స్ట్, మీరు రక్తం ఇవ్వడం వల్ల ఒక్కరికి హెల్ప్ చేయడం కాదు, ముగ్గురికి హెల్ప్ అవుతుంది. ఎలాగంటే మీ రక్తాన్ని 3 భాగాలుగా ఉంటుంది అనమాట. మనకి WBC, RBC, ప్లేట్లెట్స్ కూడా ఉంటాయి. దీన్ని మనం సెంట్రిఫ్యూజ్ చేసి మూడు విధాలుగా ముగ్గురికి డొనేట్ చేయొచ్చు అనమాట. అలాగే ప్లేట్లెట్స్ లేకుండా బాధపడుతున్నారు, WBC లేకుండా బాధపడుతున్నారు. అలాగే రక్తం అయితే ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ ప్రతి ఒక్కరికి చాలా రక్తం తక్కువగా ఉంటుంది, మెయిన్గా ఐరన్ డెఫిషియన్సీ వల్ల అనమాట. సో వాళ్ళకి కంపల్సరీగా రక్తం అవసరం అవుతుంది. ఇప్పుడు మనకి మెయిన్ ఆంధ్రప్రదేశ్లో, అంటే దేశం మొత్తంలో ఆంధ్రప్రదేశే మొదటి స్థానం ఉంది ఐరన్ డెఫిషియన్సీ అనేమియాలో. సో దీనికి ఏంటంటే మెయిన్ ఒకటి ఐరన్ ఎక్కించడం, ఇంకోటి బ్లడ్ ఎక్కించడం. కాబట్టి కొంచెం దాతలు ఎవరన్నా ఉంటే ఇంకా ముందుకొచ్చి ఎక్కువగా డొనేట్ చేయడం వల్ల వీళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు కూడా అవుతారు.